దిల్ రాజు గారు ఇప్పుడు ఇంకొక బాధ్యత ఏంటంటే 20 ఇయర్స్ ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక ఇమీడియట్‌గా ఒక బాధ్యత ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళిపోయిన తెలుగు సినిమా. అందులో పార్ట్ అయిన ఒక హీరోని మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు వస్తున్నారు. మీ పాన్ ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. 'రామ్ చరణ్‌కి' చాలా ఇమేజ్ ఇప్పుడు లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగిపోయింది. ఈ ప్రెషర్‌లో దిల్ రాజు గారు అందరి వైపు దిల్ రాజు వైపు చూస్తున్నారు. సో ఎలా ఉంది? ఏమండి ఇప్పుడు ఏదున్నా మళ్ళీ ఆ సినిమా శంకర్ గారు, రామ్ చరణ్ గారు. కొత్త ప్రాజెక్ట్. రామ్ చరణ్ నేను దిల్ రాజు అక్కడ అంతే ఒక ప్రొడ్యూసర్. ఓకే. సక్సెస్‌లో నన్ను పార్ట్ చేస్తారు రేపు అవును. దిల్ రాజు సినిమా అని. బట్ ఆ సినిమాకి బ్యాక్ పిల్లర్స్ వాళ్ళిద్దరే. ఓకే. ఎందుకంటే రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది, పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. శంకర్ గారికి ఆల్రెడీ ఉంది. ఓకే. జస్ట్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్. ఓకే. అంటే ఈ సినిమా ఇయన్నీ జరగకముందు ట్రిపుల్ ఆర్ రిలీజ్‌కి ముందు, ఆస్కార్‌కి ముందు కలిసి వెళ్ళిన ఇప్పుడు సినిమా. ప్రొడ్యూస్ చేస్తూ దాన్ని నా సైడ్ నుంచి ఎంత క్రియేట్ చేయాలి, ఎంత పక్కాగా ల్యాండ్ చేయాలనే నా పని. హ్మ్. అది 100% అలా రీచ్ అవుతుంది, ఓకే. క్రియేట్ అవుతుంది అది. ఇంకెందుకంటే ఇంకా మాకు టైం ఉంది రిలీజ్కి. అవునవును. వీ హ్యావ్ టైం. ఆయన ఒకటి అందంగా చెప్తున్నారు శంకర్ గారు. ఓకే. అవన్నీ రెడీ చేసి ఒక్క సాంగ్ వదిలితే చాలు ఓకే. సినిమాకి వావ్ అంటారు. అబ్బో! గేమ్ చేంజర్. మీ పాన్ ఇండియా మార్కెట్స్‌లోకి ఫస్ట్ టైమ్ ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే, శంకర్ గారు, దిల్ రాజు గారు 2 ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ పర్సనాలిటీస్. శంకర్ గారు ఒక పాటకే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తారని ఒక పేరు. దిల్ రాజు గారు అనే ఒక ఫిల్మ్ మేకర్ చాలా కాషియస్‌గా ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత చాలా లెక్కలేసి కొలతలతో ఒక సినిమా తీస్తారు. బట్ ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఫిల్మ్ మేకర్స్. చాలామంది అప్పట్లో ఏమన్నారంటే, దిల్ రాజు గారు ఏ ట్రెండ్‌కైనా ముందుండాలని కోరుకుంటారు. బట్ పాన్ ఇండియా సినిమాల్లో కొంచెం వెనకబడ్డారు కాబట్టి ఇమీడియట్‌గా ఈ సినిమా కొంచెం కాంప్రమైజ్ అయ్యి సినిమా తెరకెక్కిచ్చారు. ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేశారని చెప్పి అన్నారు. దానికి ఏం సో చెప్తారు? నేను పాన్ ఇండియా సినిమా చెయ్యాలనే ఎగ్జైట్మెంట్తో నేను శంకర్ గారి సినిమా చేయట్లేదు. ఓకే. సో ఆ రోజు శంకర్ గారు నేను ఇండియన్ 2 అనుకున్నాం. ఏదో నాకు ఇలాంటి అదర్ లాజిస్టిక్స్ రావడం వల్ల నేను ప్రాజెక్టులో నుంచి బయటకు వచ్చాను చెప్పి. ఓకే. తర్వాత వారికి అక్కడ ఇండియన్ 2 మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ కమల్ హాసన్ గారు అదర్ మూవీ చేశారు. అప్పుడు శంకర్ గారు ద్వారా నాకు మేనేజర్ ద్వారా వచ్చింది ఒక కథ ఉంది, రాజుగారికి చెప్పుదాం. నేను కథ విన్నాను ఫస్ట్ వెళ్ళి. రామ్ చరణ్ లేరు, ఎవరు లేరు. ఓకే. 45 మినిట్స్ నాకు నరేషన్ ఇచ్చారు. ఇలా నచ్చింది నాకు. రైట్ సార్, ఎవరు అనుకుంటున్నారు అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అంటారు. లేదు సార్, ఈ కథకి పవన్ కళ్యాణ్ గారు కాదు, రామ్ చరణ్కు బాగుంటుంది. నేను రామ్ చరణ్ అప్పుడు RRR షూట్లో ఉన్నాడు. ఓకే. రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళిపోయి RFCకి ఇట్లా శంకర్ గారు లైన్ చెప్పారు, బాగుంది చరణ్, విను, చాలా బాగుంటుందని. వాళ్ళిద్దరికీ అప్పుడు మళ్ళీ పాండమిక్ ఫోన్లో కథ చెప్పించేశాను. నేను చరణ్ పక్కనే కూర్చున్నాను. ఫోన్లో విన్న తర్వాత మళ్ళీ చరణ్ గారు నేను డిస్కస్ చేసుకొని మళ్ళీ నేను శంకర్ గారికి చెప్పి, చరణ్ గారికి నచ్చింది సార్, ఈజ్ ఓవర్, ప్రాజెక్ట్ లాక్. ఓకే. అట్లా ప్రాజెక్ట్ లాక్ అయింది. అప్పటికి RRR రిలీజ్ కాలా, ఓకే. అండర్ ప్రొడక్షన్లో ఉంది. బట్ క్రేజీ ప్రాజెక్ట్. అవును. సో అట్లా శంకర్ గారు, రామ్ చరణ్ గారితో నేను సినిమా లాక్ చేశాను.